హరిహర వీరమల్లు ఓజీ పుష్ప రికార్డులను షేక్ చేస్తుందా? ఇంటర్నేషనల్ కదా, ఎందుకు అంటారు చేయలేదు? తెలుగు పరంగా అయితే చేసేవచ్చు ఓజీ, మొత్తం మీద చేయలేదు. సుజిత్ పాన్ ఇండియా రైటర్ కదా, 2వ సినిమాను ప్రభాస్తో చేశారు. విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ ఒక రేంజ్లో ఉంటాయి కదా. అవ్వచ్చు, కానీ పుష్ప 1 ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి పుష్ప 2 అనేది ఒక కమర్షియల్ మూవీ, అది దాంతో పోల్చకూడదు. దానివే అది వేరే, ఇది వేరే. ఓజీ గ్లిమ్స్ ఎలా అనిపించాయి అన్న మీకు? రిలీజియన్ లిప్స్ ఎలా అనిపించాయి? సూపర్, పవన్ కళ్యాణ్. ఓకే, చాలా వరకు ఒక మాట వినిపిస్తుంది, అకీరా ఉన్నాడు సినిమాలో అంటున్నారు. అంటే ఇంకా అధికారికంగా రాలేదు, ఉంటే ఎలా ఉంటుందన్న? ఉంటే ఇంకా ఫ్యాంటాస్టిక్. మరి అందరూ మరి ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగులో, మరి ఇంకా బీట్ చేయలేదు తెలుగు ఇండస్ట్రీ, ఓన్లీ టాలీవుడ్ అయితే. అన్న ఒక ఫ్యాన్ బాయ్ గబ్బర్ సింగ్ సినిమాలో అప్పుడు పేపర్ చేసిన అబ్బాయి ఇప్పుడు ఓజీ తీస్తున్నారు కదా, ఎలా అనిపిస్తున్నారో మీకు వేరియేషన్? సుజిత్ మంచి డైరెక్టర్. ఫస్ట్ ఫిల్మే సెకండ్ ఫిల్మే ఫ్యాన్ మూవీ తీశారు, బాగా తీస్తారు. సినిమా అయితే బాగా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. హరిహర వీరమల్లు ఎలా అనిపిస్తుంది అన్న మీకు? లుక్స్ కానీ, ధర్మం కోసం యుద్ధం కానీ, టైటిల్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ టైం దొరకకపోయినా సరే తన వంతు తన యాక్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సూపర్గా ఉంది. డాకు మహారాజ్ గేమ్ చేంజర్. వీళ్ళిద్దరు తక్కువ పోల్చుకుంటే రామ్ చరణ్ పెద్ద హీరో కాబట్టి గేమ్ చేంజర్ కొద్దిగా. బాలకృష్ణ గారి హీరో మూవీ ఉంది కదా, బాలకృష్ణ మూవీ అందుకు రామ్ చరణ్ కొద్దిగా పెద్ద హీరో కదా, బాలకృష్ణ పోల్చుకుంటే క్రేజ్ ఉంది. ప్రెజెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. థ్యాంక్ యూ. 3 సినిమాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎక్కువ వినిపించే పేరు గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ అంటే మేబీ ఒక సాంగ్ కోసమే 20 crores ఖర్చు పెట్టడం అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్. నాన్న హైరానా సాంగ్, కెమెరా శంకర్ అంటే డైరెక్టర్ రోబో సినిమా తీశారు, నా ఫేవరెట్ సినిమా. దానివల్ల గేమ్ చేంజర్ అనేది కూడా ఒక హై రేంజ్ లో పోయే అవకాశం ఉందంటారు. అయితే నిన్న రామ్ చరణ్ గారు కూడా చెప్పారు, ఎట్లా అంటే ఈ సినిమాలో శంకర్ మార్కు కనిపించడం కాదు, మాస్ లెవెల్ గా కనిపిస్తుంది అని. సో ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పినట్టు రైటే, మాస్ లెవెల్ కాదు, దాని అమ్మ మాస్ లెవెల్కి వెళ్తుంది నా సినిమా. మేబీ నాకు తెలిసి సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, అన్ని సాంగ్స్. అయితే ప్రమోషన్ విషయంలో కొంత వెనుకబడ్డారంటున్నారు గేమ్ చేంజర్ టీమ్. సో అట్లా అనిపిస్తుందా? నాకైతే డౌట్ లేదన్న. పుష్ప 2కి బాగా చేస్తారు ప్రమోషన్స్ వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసినా పుష్ప 2 కనిపించింది. గేమ్ చేంజర్ అంత చేస్తలేరు కదా, సో ఏం రీజన్ అనుకుంటున్నాం? అలా అంటున్నారా? అయితే మేబీ పుష్ప వచ్చి ఇంకా 10-20 days అయిపోయింది, మళ్ళీ గేమ్ చేంజర్ అంటే నెక్స్ట్ మంత్ సంక్రాంతి కాబట్టి మేబీ కొత్త సంవత్సరంలో కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. శంకర్ గారి విషయానికి వస్తే లాస్ట్ మూవీ భారతీయుడు మాత్రం చాలా ఫ్లాప్ అయింది. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడే అవకాశం? ఫ్లాప్ అయిందంటే భారతీయుడు ఒక మంచి సినిమా, అది ఇప్పుడు కలుసుకుందాంరా, పప్పు సినిమాలు అలాంటివి తీస్తే అందరు చూస్తారు. కానీ ఇది అది మోటివేషన్ మూవీ భారతీయుడు అంటే, అలాంటివి ఎవరు చూడరు, అవి హిట్ కావు. ఫ్లాప్ అయింది కదా, ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడే అవకాశం లేదు. భారతీయుడు అనేది 1-2 కాబట్టి కొంచెం ఫ్లాప్ అయింది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వే అవకాశం లేదు. ఓకే, సో మరి గేమ్ చేంజర్ ఎట్లాంటి రికార్డ్స్ బద్దలు చేయబోతుంది? నాకు తెలిసి ఇప్పుడు థర్డ్ సాంగ్ లో పుష్ప ఉందంటే ఇది మేబీ 4th కానీ 5 రావచ్చు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. भाई बोले अभी ये जनरेशन में लव मैरिज बेटर और अरेंज मैरिज बेटर? लव मैरिज बेहतर है मेरे लिए। वही लव मैरिज क्यों? क्योंकि लव मैरिज में यह है कि एक से एक पहले से पहचानते हैं, ठीक है। फिर दूसरी बात यह है कि लव मैरिज बोले तो अलग रहता हूँ ना, ये अपने को मोहब्बत ज़्यादा पसंद है। अरे यार बोल ఉన్నది గురించి కొత్త అయితే జరుపుతాను, ఉన్నదాన్ని కర వేసి మళ్ళీ పెయింటేషన్ కన్నా ఓకే, ఉన్నదాన్ని ఇలా ఉంచితే చాలా అంట, చాలు. ఉన్నది ఉంచి ఏదో అప్డేషన్ అయిపోతే కంపెనీ తెచ్చిన ఉన్న ఖరాబ్ చేసి ఏది చేసినా మళ్ళీ ఎందుకన్నా మళ్ళీ వాళ్ళ కేసీఆర్ మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ వచ్చాను మళ్ళీ మారుతాను. దీనికి ఎత్తాయి అభివృద్ధి ఎత్తాను. అభివృద్ధి నిరుద్యోగుల కోసం ఏం చెప్పాలనుకుంటున్నాను? కంపెనీ రావాలి, ప్రైవేట్ కంపెనీలో చెప్పాలి, గవర్నమెంట్ జాబ్లో చెప్పాలి. ఏ కంపెనీ జాబ్ ఏ జాబ్ చేయడానికి అందరూ అడిగి ఉన్నారు. చాలా మంది చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. ఇంకా అందుకన్నా బీటెక్ స్కాలర్షిప్ బాగాలేదన్న మాకు. స్కాలర్షిప్ పడట్లేదు వాళ్ళకి, టైంకి చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కాలర్షిప్ పడితే ఏమైనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.